హాయ్ గైస్, ఇక్కడ చూడండి శాంసంగ్ వాషింగ్ మిషన్ ఇది. దీని కంప్లైంట్ చెప్పే ముందు ఒకవేళ మనకి శాంసంగ్ వాషింగ్ మిషన్కి అసలు ఏమేమి కంప్లైంట్ వస్తాయి, మనం ఎప్పుడైనా దీన్ని ఓపెన్ చేసి మనం దీని కంప్లైంట్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మటుకు మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ చూస్తే మీకు ఎంతో కొంత ఈ వాషింగ్ మిషన్ మీద ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తుందని చెప్పేసి నా తరపు నుంచి నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ దీని అయితే ముందు ఆన్ చేస్తున్నాను. వాషింగ్ మిషన్ అయితే రన్నింగ్ అవుతుంది అటు ఇటు. దీన్ని చూసిన తర్వాత దీని కంప్లైంట్ వాళ్ళు ఏం చెప్పారంటే దీనికైతే వాటర్ రావట్లేదు, అంటే వాషింగ్ మిషన్ లోపలికి మనకి వాటర్ వస్తుంది కదా, టబ్ అయితే నిండుద్ది కదా, అది నిండట్లేదు, వాటర్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. కంప్లైంట్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీకు ఈ శాంసంగ్ వాషింగ్ మిషన్ ఎప్పుడైనా మీకు కంప్లైంట్ వస్తే వాటర్ రాకపోతే మీరు అందులో ఏ పార్ట్ పోయింది ఏంటనేది మీకు అంత ఐడియా ఉండదు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా వాటర్ రాలేదు, ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా చెప్తాను. వీడియో మట్టుకు లాస్ట్గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎంతో కొంత మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది నా వీడియో ద్వారా. ఇప్పుడైతే మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు వెనకాల బ్యాక్ సైడ్ మీకు ఈ ట్యాప్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది దీనికి ఏం కంప్లైంట్ వచ్చింది ఏంటనేది. వాటర్ అసలు వస్తుందా రావట్లేదు. ఓకే, వాటర్ అయితే వస్తుంది, అంటే దీని లోపల రావట్లేదు అనమాట. దీని లోపల రావట్లేదంటే ఒకసారి దీని లోపల సెన్సార్ ఉంటుంది, అంటే వాల్ ఉంటుంది లోపల, చెక్ చేద్దాం మనం. ఒకవేళ బాగుందా పోయిందా అనేది. అది పోతే కూడా ఒకసారి వాటర్ అయితే రాదు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎలకలు కొట్టిన చూద్దాం. ముందు ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేసాం వైర్ చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా ఎలకలు కొడితే మటుకు ఇక్కడ సప్లై అయితే రాదు. ఇవన్నీ చూస్తాక బాగానే ఉన్నాయి, ఈ వైర్లు కూడా బాగానే ఉన్నాయి, ఎలకలు అయితే ఏం కొట్టలేదు. సరే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేద్దాం. దీని ఇలా ట్యాప్ పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఒకసారి డస్ట్ పడుతూ ఉంటుంది దీంట్లో. దాని గురించి కూడా ఒకసారి మనకి వాటర్ అయితే రాదు. ఇది వాల్ ఉంటుంది అన్నమాట లోపల. ఈ వాల్ ఓపెన్ అయితే మీకు వాటర్ అనేది పంపిస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం, ఇది పోయిందా బాగుందా అనేది. ఇదైతే వర్కింగ్ చేస్తుంది ఫ్రెండ్స్, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే చెక్ చేశాను. ఇదైతే పోయింది, ఇది కంప్లైంట్ వచ్చింది. మనం ఇది దీని ప్లేస్లో ఇంకో కొత్తది అయితే వేద్దాం. ఇదిగోండి, కొత్తది తీసుకొచ్చాను. ఇదైతే మార్చుతున్నాను ఇప్పుడు. దీనివల్ల మీకు ఒక కంప్లైంట్ అయితే తెలిసింది కదా, దీన్ని ఎలా చెక్ చేయాలి ఏంటనేది తెలిసింది మీకు. ఇదిగో ఫ్రెండ్స్, ఇది కొత్తది. దీన్ని అయితే చెక్ చేద్దాం. ఇదైతే పాతది, మనం తీసింది ఇప్పుడు. ఇది పాతది, ఇది కొత్తది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని చూడండి, లోపల చూడండి ఎలా ఉందో. ఇలాగైతే ఉంది కదా, ఇది చూడండి ఎలా ఉందో. జస్ట్ పట్టేసింది. ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం మనం. ఇప్పుడు పాత చెక్ చేసాం, కొత్త చెక్ చేద్దాం. అదిగోండి, పనిచేస్తుందా చూడండి, పనిచేస్తుంది. ఇప్పుడు పాత చెక్ చేద్దాం. ఇది పాతది అన్నమాట.
అక్కడ చూడండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇక్కడ మల్టీమీటర్లో అయితే రీడింగ్ చూపిస్తుంది. మీకు మామూలుగా సిరీస్ ల్యాంప్స్లో అయితే లైట్ వెలుగుద్ది అనమాట. అలా 2 విధాలుగా చెక్ చేసి దీన్ని, ఓకేనా. అదిగోండి ఎటువంటి రెస్పాన్స్ లేదనమాట పాత దానికి. చూడండి కొత్త దానికి అయితే ఉంది. 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్ వీడియో, చూసి మీరు అర్థం చేసుకోండి ఎలా చేస్తున్నాను ఏంటనేది. ఒకవేళ మీకు అర్థం కాలేదు సిరీస్ ల్యాంప్ ఎలా చెక్ చేయాలండి, మల్టీమీటర్ ఎలా చెక్ చేయాలంటే దీని గురించి ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. మీరు కామెంట్ పెట్టి, మీ కామెంట్ ఎక్కువ పెట్టి నాకు ఏమైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ పెట్టారనుకోండి, నాకు ఇంకా చేసే అవకాశం అయితే ఉంటుంది. మీ కామెంట్ బట్టే నా వీడియో ఉంటుంది, ఓకేనా. ఒకవేళ అర్థమైతే ఓకే. ఇది కరెక్ట్గా ఫిట్ చేయాలి. ఇప్పుడు నేను ఒకసారి వీడియో ఆపి నేను ఫిట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఏదైతే ఫిట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పిన్నే తగిలిస్తున్నాను. ఇది చూడండి, ఓపెన్ చేసినప్పుడే మీరు ఎటు ఉందో చూసుకోండి, ఫోటో తీసుకోండి, లేకపోతే అటు ఇటు మార్చినా పర్లేదు, ఇది ఏమవుదో. ఇది వైర్లు ఓపెన్ చేసినప్పుడు, కొత్త బాల్ ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీ ఫోటోలు తీసుకోండి. ఫోటో తీసుకోకపోతే కష్టం అయిపోద్ది, ఓకేనా. ఇదిగోండి ఇప్పుడైతే మనం ఇదైతే బిగిద్దాం. జాగ్రత్త ఫ్రెండ్స్, ఇది ఇలా నొక్కినప్పుడు ఇక్కడ మనకి ఇరిగిపోతాయి సైడ్లు. చాలా జాగ్రత్తగా మీరు దాన్ని అయితే ఫిట్టింగ్ చేయాలి. లేదనుకోండి సైడ్ ఇరిగిపోయింది అనుకోండి, ఇది ఇంకా ఇలా ఊగిపోతూ ఉంటుంది. ఇక్కడ గ్యాప్ ఉండదన్నమాట దీనికి బిగిస్తాకి. చాలా జాగ్రత్తగా నొక్కి మనం దీన్ని బిగించాలి. అంత గట్టిగా నొక్కకూడదు. గట్టిగా నొక్కామంటే ఇరిగిపోతాయి, ఓకేనా. ఈ సైడ్ ఇరిగిపోతాయి, మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది మీకు. ఇప్పుడు నేను స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. ట్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఓపెన్ చేస్తా ట్యాప్. దీన్ని ఒకసారి ఆన్ చేద్దాం. తీసేద్దాం. ప్లగ్ ఎట్లేదా, ప్లగ్ అయితే పెట్టేసాం బస్. దీన్ని ఒకసారి ఆన్ చేద్దాం. చూడండి అదిగోండి వాటర్ అనేది వస్తుంది, చూడండి. చూసారా వాటర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీకు కంప్లైంట్ వస్తే మీకు ఎలా చేసుకోవాలి ఏంటనేది అర్థమైంది కదా. ఇది ఏంటంటే ఎక్కువగా ఎందుకు పోతుందంటే, మనకి ట్యాంకులు దగ్గరగా ఉన్నాయనుకోండి, ఇక్కడ వాటర్ అయితే స్లోగా వస్తుంది. స్లోగా వచ్చినప్పుడు లోపల ఆటోమేటిక్ వాల్ ఉంటుంది కదా, ఆ వాల్ ఏమవుద్దంటే వాటర్ రాక ఇది ఆన్ అయిపోయి మీకు అది హీట్ ఎక్కేస్తూ ఉంటుంది అనమాట. ఆ వాటర్ రాకపోతే ఏమవుద్ది, మనకు వాటర్ వస్తూ ఉందనుకోండి, త్వరగా అవుతుంది అనుకోండి పని, మనకైతే ఎక్కువ పోతుంది. వాటర్ స్పీడ్గా రావట్లేదు అనుకోండి, మీకు ఏమవుద్ది, అది దాని మీద ప్రెజర్ ఎక్కువైపోయి అది కాలిపోతూ ఉంటుంది అనమాట. ట్యాంకులు దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇదే పోతూ ఉంటుంది. ట్యాంక్ కొంచెం మీకు దూరంగా ఉండి ఎక్కడో మీరు ఒక 4వ స్టేజ్లో 5వ స్టేజ్లో ఉందనుకోండి, వాటర్ స్పీడ్గా వస్తుంది కాబట్టి ఇలాంటి కంప్లైంట్లు రావు వాషింగ్ మిషన్కి, ఓకేనా. ఒకవేళ దగ్గరగా ఉంటే స్లోగా వస్తే మటుకు ఇలాంటి కంప్లైంట్లు వస్తాయి, చూసుకోండి ఒకసారి. నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మటుకు కంపల్సరీ చేయండి. ఒక 1000 లైక్స్ అయితే కొట్టండి, ఓకేనా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.